ఆమేన్, హల్లెలూయా. దైవజన్ లేసన్ గారు ఒక చక్కటి పాట రాశారు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు దేవుని కృపను మనం తలంచుకుంటూ ఉండాలి. అప్పుడు మన శ్రమగా అనిపించదు. ఒక మాట చెప్తా, రాత్రి నేను ఈ వారం అంతా అసలుకి ఇక్కడికి రాలేదు, అసలుకి ఎక్కడున్నానో ఎటు తిరుగుతుంది నాకే తెలియట్లా. ఒకరోజు ఒక పగలు ఒక చోట ఉంటే రాత్రి ఒక చోట ఉంటాం, ఒకరోజు ఏడుంటే ఒకరోజు, ఈ వారం అంతా ప్రయాణాలు. రాత్రి ఆఖరి రోజు సభ త్రిపురాంతకంలో, దాని దుంపదాకా అదేంది అప్పుడు దాకా బాగుంది, కరెక్ట్గా ప్రార్థన టైంకి స్టార్ట్ అయింది తుఫాన్. 7 గంటల నుంచి 8:30 దాకా భయంకరమైన వర్షం పడింది. ప్రజలు వచ్చారు, అయినా కూడా ప్రార్థన జరిగింది. సభ ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. వేసుకున్న తెల్ల బట్టలు మొత్తం మట్టిపాలు అయిపోయింది. కాఫీ కలర్ వచ్చి, నేను వేసుకున్న కాఫీ కలర్ కాదు అనుకున్నా నేను, మొత్తానికి అయిపోయింది. అదే వర్షంలో అర్ధరాత్రి కరెక్ట్గా 11:30 ఆ టైం బయలుదేరి త్రిపురాంతకం హైవేలోకి వస్తే ఒక్క బస్సు ఆపట్ల. ఏంటంటే ఒక పక్క వర్షం, మనం ఏమో ఆ రోడ్లు ఎప్పుడు తిరుగుతారు చూసావా, అయ్యి ఏ బ్యాగులు చెప్పరే, దుప్పట్లు, పక్క పినీసులు అమ్ముతాం, బుడగలు అమ్ముతాం, పేగలు అమ్ముతాం, ఈ బ్యాగులు ఉంటాయి చూసారా, అవి 1-3 వేసుకుంటే నేను డోలకే వెనకాల తబలేవి ఈ చేతులు, బట్టల బ్యాగ్ ఈ చేతులు. నన్ను ఆలోచించండి మీరు, ఇన్ని తగిలించుకో ఒక్కడాపట్లా. ఈడేవిడ సంక్రాంతి బట్టలు అమ్ముకున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. చేసేదే ఉంది. ఒక పక్క పైన విపరీతమైన వర్షం, నాకేం అర్థం కావట్లా. వేరే బ్రదర్ని అడిగితే అన్నయ్య అయిపోయిన దాకా నన్ను బస్సు ఎక్కించిన దాకుండి, బస్సు వాడేమో అందులో ఫుల్ అయిపోయింది. అడ్డు రోడ్డు దాకా నుంచుంటానంటే ఎక్కించుకున్నాడు. ఆ బస్సులో మెట్ల మీదే కూర్చున్నా అడ్డు రోడ్డు దాకా. అడ్డు రోడ్డు దగ్గర దిగ్గానే భయంకరమైన వర్షం పడుతుంది. ఎట్లా తలదాచుకోవాలి అర్థం కావట్లేదు, బ్యాగులు ఉన్నాయి, ఎక్కడ బస్సు ఆపాలి అర్థం కావట్లేదు. ఏం అర్థం కాకపోతే బస్సులు ఆపుదామంటే అక్కడ ఆపట్లా. ఈ లోపు చేతితో ఒక మహానుభావుడు కారు అలా దూరాలు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి ఆపాడు. మనకి స్తోత్రాలు గీతరాలు ఉండవు. వచ్చిందా ఎక్కామో కూర్చున్నాం. భయాలు గీయాలి, వాడు ఏడైనా తీసుకెళ్తాడు, ఏం ఉండవు అనమాట. ప్రశాంతంగా ఎక్కువ కూర్చుంటాడు. వాడు నన్ను ఏడ తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి, ఆడ తీసుకుపోయిన వాడికి కూడా చెప్పేది వాక్యమేగా. హల్లెలూయా. డోలకు కూడా రెడీలో ఉంది, ఒక పాట కోమెత్తాం, వాడే మారు మనసు పొంది బాప్తిజం పొందుతాడు. మనల్ని ఏం చేస్తాడు చెప్పండి వాడు. హల్లెలూయా. ఎడకెళ్ళి వస్తున్నావు, ఆయన మంచి చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు. ఎడకెళ్ళి వస్తున్నావు, ఈ బ్యాగ్లు ఏంటి, నువ్వేంటి, ఆ బట్టలు ఏంటి, అట్టన్నాయి ఏంటి, ఏంది ఎట్లా తయారైపోయి ఏంటంటే, అన్న నేను ఇలా పలానా చోట మీటింగ్కి వెళ్ళి వస్తున్నానన్న, ఇట్లా నా గురించి పరిచయం చేసుకుంటూ మాట్లాడుతూ వచ్చాను. ఆయన ఎందుకో ఆయన అన్యుడు, ఆయన సింగపూర్ దేశంలో ఉద్యోగం చేస్తాడట. సింగపూర్లో ఉద్యోగం చేస్తాడట. నేను మాట్లాడుకుంటూ ఆయన అడగక ఒక మాట అడిగాడు. ఇంత అర్ధరాత్రి పూట ఇంత చిన్న వయసులో ఇట్లా బ్యాగులు వేసుకుని వెళ్తున్నావు, ఇప్పుడు కారు ఆపేమని ఎక్కుతున్నావు, నీకేమాత్రం భయం ఉండదు, ఎక్కడికైనా తీసుకెళ్తే ఎవరు నేదని చేస్తే అంటే నేను అన్నాను, నేను నమ్మిన దేవుడు నాకు తోడైనంతకాలం నాకు ఏ కీడు ఎవరు చేయలేరు అని ఒక మాట అన్నా ధైర్యంతో. అన్న నువ్వు కూడా ఏం చేయలేవు అన్న. ఆయన పాక నవ్వి టీ స్టాల్ ఉంటే టీ స్టాల్ దగ్గర ఆపి టీ తాపిచ్చాడు. ప్రశాంత్కి టీ తాగి నా చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చా. ఈలోపు సన్నీకి ఫోన్ చేశా, నాన్న ఆయన రోడ్డు దగ్గర దిగుతున్నా రండి అబ్బాయి అని. ఆయన అన్నాడు, ఏం అవసరం లేదు, నువ్వు ఎక్కడ దిగాలి అక్కడ నేరుగా దించి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపడిపోయాను. ఎవరో సింగపూరు, ఎడగాదు ఆయన దేశం, సింగపూర్. ఆశ్చర్యపడిపోతే అద్భుతమైన మాట చెప్తానండి. పరిచర్య గురించి చెప్పి రోడ్డు దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళు వచ్చారు. ఈలోపు నన్ను దించిన తర్వాత 1000 రూపాయలు నా చేతులు పెట్టి పంపించాడు ఆయన. దేనికో చెప్పనా, పరిచర్యకి. అవి పక్కనే పెట్టా. నువ్వు ఉన్నావుగా కాను. నేను అడిగి, అన్న డబ్బులు ఎంత అన్న ఛార్జ్ అన్న. భలేవాడు, నువ్వేదో నేను సరదాగా యవనస్తులు ఎక్కించుకుంటే నాకు డబ్బులు ఎత్తా వెళ్ళిపో అన్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చేదన్న అవకాశం ఉంటే ఫోన్ చేస్తున్నాయా, వాయిద్యాలు కూడా అవసరం, అప్పుడప్పుడు నాకు కూడా వాక్యం చదువుకెళ్ళే అన్నాడు. అసలు ఆయన ఎవరు అర్థం కావట్లా, ఎందుకు ఎక్కించుకుంటే అర్థం కావట్లా, ఆయన ఎందుకు వేయించాడో నాకు అర్థం కావట్లా. దేవుని చిత్తం అలాగుంది. నేను ఎందుకు ఈ మాట నేను చెప్పింది హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేనెందుకు చెప్పానంటే, భయంకరమైన వర్షంలో శ్రమ మార్గం, వర్షాన్ని ఆపమని మనం అడగలేం. వర్షం కోసం ఎవరు వేడుకున్నారు దేవుడిని. కానీ ఆ విపరీతమైన వర్షంలో కూడా అన్ని మార్గాలు మోసుకుపోతే దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, శ్రమగల లోయని, శ్రమగల మార్గాన్ని దేవుడు నిరీక్షణ ద్వారంగా చేసి సమర్థుడై ఉన్నాడు.